హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు అయితే మళ్ళీ ఒక డ్రెస్ కటింగ్ తోటి అయితే వచ్చేసిన అనమాట. డ్రెస్ కాదు, ప్యాంటు. చాలామందికి లెగ్గిన్స్ వేసుకొని విసుగు వచ్చేసి ఉంటుంది కదా, బయటికి వెళ్ళినప్పుడు కంఫర్ట్గా ఉండదు కదా. సో ఇంట్లోనే మనం ఈజీగా ప్యాంట్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలి, స్ట్రైట్ కట్ ప్యాంట్ అనేది అయితే చూపించబోతున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఇక్కడ నేను ప్యాంట్ క్లాత్ వచ్చేసి 4 మడతలు వేసుకొని ఓపెన్ మన సైడ్ ఉండేలాగైతే పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి మీరు సైజ్ చూసుకోండి, మీ సైజు పొడవు ఎంత ఉందో అంత చూసుకోండి. నేను వచ్చేసి ఇక్కడ 37 అయితే తీసుకున్నాను. పొడవు వచ్చేసి ఇట్లా కిందకి పైకి కాకుండా నీట్గా అన్నీ సర్దుకొని పొడవునైతే తీసేసుకోవాలన్నమాట. పైన వచ్చేసి బెల్ట్ కోసమని 2 ఇంచెస్ అయితే వదిలేసిన అనమాట. మళ్ళీ బెల్ట్ అనేది సపరేట్గా యాడ్ చేయకుండా క్లాత్ ఎక్కువ ఉందనుకోండి దాంట్లోనే తీసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేనైతే 2 ఇంచెస్ బెల్ట్ కోసమని వదిలేసినాను. తర్వాత వచ్చేసి 37 ఇంచెస్ పొడవు పెట్టుకున్నాను. ఆ తర్వాత 2 ఇంచులు మడవడానికి అనమాట, కింద ఖర్చు కోసము. మనం ప్యాంట్ అనేది మడత పెట్టుకొని కుట్టుకుంటాం కదా, అందుకోసం అయితే అట్లా అయితే 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఒకవేళ ప్యాంట్ క్లాత్ ఎక్కువ లేదు, పొడవుకి సరిపోదు, పొడవు మనకి తక్కువగా ఉంటుంది అనుకుంటే మీరు కింద ప్యాంట్ లూజ్ దగ్గర అయితే జాయింట్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట క్లాత్ అనేది. ఫస్టే మీరు పొడవు అనేది మనకు సరిపోతుందా లేదా అనేసి క్లాత్ వేసుకొని చూసుకున్న తర్వాతనే కింద లూజ్ దగ్గర అయితే 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా తీసుకోండి, లేదంటే జాయింట్ వేసుకోండి, నీట్గా వస్తుంది. మళ్ళీ మీరు పొడవు చూసుకోకుండా ఎక్స్ట్రా పెట్టేసారు అనుకోండి ఏం చేయడానికి రాదు. తర్వాత వచ్చేసి ఇక్కడ నేను నాది నడుము లూజ్ వచ్చేసి 8కి 2 ఇంచెస్ యాడ్ చేసి 10 తీసుకున్నాను అనమాట. ప్లస్ మళ్ళీ 2 ఇంచెస్ కిస్తా కోసమని 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మొత్తం అయితే 14 తీసుకున్నాను. మీకు అర్థమవుతూ ఉంటుంది. పొడవు కూడా కిస్తా సైడ్ పొడవు కూడా 14 తీసుకోవాలి. అండ్ అదేవిధంగా వెడల్పు లూజ్ కూడా 14 తీసుకోవాలి. మొత్తం ఇట్లా మనం 3 సైడ్లు లైన్ మార్కింగ్ చేసుకుంటే డబ్బా షేప్ అనేది వస్తుంది అనమాట. ఈ విధంగా 3 సైడ్లు కూడా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి, 2 ఇంచెస్ కిస్తా కోసం అనేసి. సో మొత్తం కలిపేసి తీసుకున్నాను అనమాట. మీకు అట్లా అర్థం కాకపోతే విడివిడిగా తీసుకోండి. మన లూజ్ కంటే 2 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసి తీసుకోవాలి. తర్వాత 2 ఇంచెస్ కిస్తా కోసం అనమాట. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత లాస్ట్లో అయితే కొంచెం షేప్ అయితే ఇచ్చుకోవాలి. కిస్తా కోసం అని 2 ఇంచెస్ దగ్గర షేప్ ఇచ్చుకొని మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి లూజ్ అయితే మనకి 14 ఇంచెస్ ఉంది కదా, దాంట్లో హాఫ్ అయితే తీసుకోవాలన్నమాట. మీరు ఇందాక చూసినట్టు టేప్ అనేది సగంకి మడత పెడితే మనకి హాఫ్ లూజ్ వచ్చేస్తుంది. సో 7 ఇంచెస్ తీసుకున్నాం కదా, కింద కూడా సేమ్ అయితే 7 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. ఈ రెండింటిని కలిపి పొడవుగా అయితే ఒక లైన్ మార్కింగ్ చేసుకోవాలన్నమాట. మీరు నార్మల్గా గీసేసుకుంటామంటే చేసేసుకోవచ్చు, లేదు అనుకుంటే స్కేల్ తీసుకొని స్ట్రైట్ లైన్ అయితే గీసేసుకోండి. మనం ఇక్కడ 7 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, మధ్యలో లైన్ గీసుకున్న దగ్గర నుండి లైన్కి అటు సైడ్ 3 ఇంచెస్ ఇటు సైడ్ 3 ఇంచెస్ అయితే పెట్టుకోవాలి మార్కింగ్, లూజ్ కోసం అనమాట. అది వచ్చేసి లూజ్ కోసము. మీరు ఒకవేళ ఎక్కువ లూజ్ కావాలనుకుంటే ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు. నేను చెప్పాను కదా ఇది కిస్తా కోసం అనేసి 2 ఇంచెస్ మార్క్ చేసుకొని ఇప్పుడైతే షేప్ ఇచ్చేస్తున్నాను చూడండి. మరి ఎక్కువ లోతుగా తీయకూడదు, కొంచెం అట్లా పైన తీసేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం కటింగ్ చేసుకోవడం కోసం ఇలాంటి స్కేల్ అయితే అవసరమవుతుంది అనమాట. ఇలాంటి స్కేల్ యూజ్ చేయడం వల్ల పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది. మనం కింద లూజ్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ నుండి కిస్తా వరకు అయితే మార్కింగ్ చేసుకోవాలి. అండ్ అదేవిధంగా మనం ఇటు సైడ్ కూడా కిస్తా పొడవు తీసుకున్నాం కదా, అక్కడ నుండి మళ్ళీ ఇంకొక సైడు లూజ్ ఉంటుంది కదా, 2 సైడ్స్ మనం లూజ్ కోసమని మార్కింగ్ చేసుకున్నాం కదా, 2 లైన్స్ కూడా ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మన సైడు ఓపెన్ ఉంది కదా, అటు సైడ్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అయితే కుట్టు కోసం అయితే తీసుకోవాలన్నమాట. ఫోల్డింగ్ ఉన్న సైడ్ అయితే ఏం ఎక్స్ట్రా తీసుకోవట్లేదు, మనకి ఓపెన్స్ ఉన్నాయి కదా అటు సైడ్ అయితే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. నేను ఇక్కడ మీకు క్లియర్గా అర్థం అవడం కోసం మళ్ళీ ఒకసారి అయితే చూపించిన అనమాట సైజెస్ వచ్చేసి. ఇప్పుడు మనం ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఆ విధంగా నీట్గా కట్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా నీట్గా అయితే కట్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. మనం స్ట్రైట్ కట్ ప్యాంట్కి వచ్చేసి ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి, తర్వాతనే బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. ఎందుకు ముందే ఫ్రంట్ కట్ చేసుకోవాలి అనేది బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు చెప్తాను. మళ్ళీ ఒకసారి డౌట్ వచ్చి అయితే పొడవు చూస్తున్నా అనమాట, కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఇప్పుడైతే నీట్గా ఎట్లా ఉందో అట్లయితే నీట్గా కట్ చేసేసుకుంటున్నాను.
ఇలాంటి మీరు వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే మన ఛానల్ని ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను వీడియో అప్లోడ్ చేయగలనే మీకైతే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. కొత్తగా స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళు కొంచెం నిదానంగా చూసి కట్ చేసుకోండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. మనం ప్రతిసారి లెగ్గిన్ వేసుకొని బయటికి వెళ్ళాలంటే కొంచెం కంఫర్ట్గా ఉండదు కదా. అలాంటప్పుడు ఇది ఏంటంటే మనం స్టిచ్చింగ్ చేసిన ప్యాంట్ అయినా కూడా రెడీమేడ్ ప్యాంట్ లాగా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి జెంట్స్ కటింగ్, అంటే బాయ్స్ ప్యాంట్స్ ఉంటాయి కదా అలా వస్తుంది అనమాట కటింగ్ అనేది. స్టిచ్చింగ్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. మీకు ఎవరికైనా స్టిచ్చింగ్ వీడియో కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే యాజ్ టీజ్గా ఎట్లా మార్కింగ్ చేసుకున్నానో ఆ విధంగా అయితే కట్ చేసేసినా అనమాట. చూసుకోండి, ఎందుకంటే మనం 4 మడతలు వేసినాము. కింద వచ్చేసి బ్యాక్ పార్ట్ వస్తుంది కదా, పైన 2 మడతలు మాత్రమే ఫ్రంట్ పార్ట్ వస్తుంది కాబట్టి చూసుకొని అయితే కట్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా అయితే నీట్గా అయితే కట్ చేసేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఫ్రంట్ పార్ట్ అయితే మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు సేమ్ దీన్నే వేసేసి మనమైతే బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకుంటాం అనమాట. ఫస్టే ఫ్రంట్ ఎందుకు కట్ చేసుకోవాలో చెప్తాను కదా, ఇప్పుడైతే చెప్తాను, చూస్తూ ఉండండి. మళ్ళీ నీట్గా కిందికి పైకి చూసుకొని, అంటే జారిపోకుండా చూసుకొని ఈ విధంగా అయితే అన్నీ సర్దుకోవాలి. ఇది వచ్చేసి సిల్క్ క్లాత్ ఉందన్నమాట, అందుకే అటు ఇటు వెళ్ళిపోతుందేమో అనేసి అన్నిసార్లు చెక్ చేయాల్సి వస్తుంది. ఈ విధంగా నీట్గా పెట్టేసుకొని ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్ అనేది, దాన్ని అయితే తీసుకుంటున్నాను. దీని మీద పెట్టేసి మొత్తం అది ఎట్లా ఉందో ఆ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలి. యాజ్ ఇట్ ఈజ్ ఎట్లుందో అట్లనే మార్కింగ్ చేసుకోవాలన్నమాట. సేమ్ మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసినాం కదా అదే విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి. సో సేమ్ దానిలాగానే చేసుకుంటే మళ్ళీ 2 ఒకటి అయిపోతాయి అనే డౌట్ మీకు రావచ్చు. తొందరపడకుండా చూస్తూ ఉండండి, చెప్తాను. సో ఇక్కడ ఇది ఇట్లా చేసుకొని నీట్గా అయితే మంచిగా ఎట్లుందో అట్లా అయితే మార్కింగ్ చేసేసుకోవాలి. నేను అది వేసేసి డైరెక్ట్ అయితే మీకు కొలతలు చెప్పేస్తున్నా. బ్యాక్ పార్ట్ ఎందుకు తర్వాత కట్ చేయాలంటే, మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న దాన్ని వేసేసి దానికి 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. మనము ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా, ఫోల్డింగ్ సైడ్ అయితే 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అనమాట. ఫ్రంట్ పార్ట్ కంటే 2 ఇంచెస్ ఎక్స్ట్రా మొత్తం అనమాట. పైనుండి కింద వరకు 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మళ్ళీ నార్మల్గా గీసేసుకుంటాము చాక్ పీస్తో అని అనుకుంటే గీసుకోవచ్చు. కొత్త వాళ్ళకైతే కొంచెం నీట్గా రాదు కదా, సో స్కేల్ పెట్టి మార్కింగ్ అయితే చేసుకోండి. చాలా సింపుల్గా చాలా ఈజీగా మనం స్ట్రైట్ కట్ ప్యాంట్ అయితే నేర్చేసుకోవచ్చు అనమాట. చాలా తక్కువ టైంలో కట్ చేసుకోవచ్చు. స్టిచ్చింగ్ కూడా చాలా తొందరగా అయిపోతుంది అనమాట. కట్ చేసి పెట్టింది ఉంటే ఒక 10 నిమిషాలలో మనం ప్యాంట్ అయితే రెడీ అయిపోతుంది. మనం బయటికి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కానీ చాలా ఫ్రీగా ఉంటుంది అనమాట. అంటే లెగ్గిన్ వేసుకున్నట్టు కాకుండా చాలా కంఫర్ట్గా ఉంటుంది ఈ ప్యాంట్ వచ్చేసి. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వేసుకున్న తర్వాత 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇంకా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. మనం ఇక్కడ ఓపెన్స్ ఉన్న సైడ్ ఆల్రెడీ కుట్టు కోసం అనేసి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అటైతే ఎక్స్ట్రా ఏం తీసుకోవట్లేదు. ఇప్పుడు మళ్ళీ సేమ్ అది ఎట్లుందో ఫ్రంట్ పార్ట్ ఎట్లుందో అట్లనే కట్ చేసేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే అటు కట్ చేసేసుకున్నాము. కింద కూడా హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసుకొని ఫోల్డింగ్స్ ఉన్న సైడ్ అయితే 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఆ 2 ఇంచెస్ని చూసుకుంటూ నీట్గా అయితే కట్ చేసేసుకుంటున్నాను అనమాట. చూసుకుంటూ నిదానంగా అయితే కట్ చేసుకోవాలి, ఎందుకంటే మనం పైన కట్ చేసుకుంటూ వస్తే కింద పార్ట్ కట్ అవ్వకపోవచ్చు ఒక్కొక్కసారి. ఈ విధంగా నీట్గా అయితే కట్ చేసేసుకోవాలి. నడుము దగ్గర కూడా కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. సన్నగా ఉన్న వాళ్ళకైతే నార్మల్గా 2 సేమ్ తీసుకున్నా కూడా సరిపోతుంది. కాకపోతే కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి బెల్ట్ పట్టి దగ్గర కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాల్సి వస్తుంది. మార్కింగ్ చేసుకున్న తర్వాత కటింగ్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ అని రాసుకుంటే మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. 2 రాసుకొని ఈ విధంగా అయితే పక్కకు పెట్టేసుకుంటున్నా. ఇప్పుడు ఎవరైనా పాకెట్స్ పెట్టుకోవాలి ప్యాంటుకి అనుకుంటే ప్యాకెట్ అయితే కట్ చేయడం చూపిస్తున్నాను అనమాట. అవసరం లేదు అనుకుంటే స్కిప్ చేసేయండి. సో మనం పాకెట్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఈ విధంగా ఫోల్డింగ్ చేసింది ఉంది కదా, ఫోల్డింగ్ ఓపెన్స్ మన సైడ్ ఉంచి ఫోల్డింగ్ ఆపోజిట్ ఉంచి పొడవు వచ్చేసి 12 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. ఇది పాకెట్ కోసం అనమాట. తర్వాత వెడల్పు వచ్చేసి 6 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. కింద పైన 6 ఇంచులు తీసుకోవాలి. పొడవు వచ్చేసి 12 ఇంచులు అనమాట. ఇప్పుడు దీన్ని మంచిగా డబ్బాలాగా డ్రా చేసేసుకోవాలి, అంటే మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుందాం. ఇక్కడ ఓపెన్స్ ఉన్న సైడ్ కొంచెం
కర్వ్ షేప్ లాగా ఇచ్చేసి కట్ చేసేసుకోవాలి. మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఇందాక కిస్తాకి ఏ విధంగా అయితే షేప్ ఇచ్చుకున్నామో ఆ విధంగా కొంచెం షేప్ ఇచ్చేసి కట్ చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి పాకెట్. అంతే అనమాట, చాలా సింపుల్గా మనమైతే ఈరోజు స్ట్రైట్ కట్ ప్యాంట్ కటింగ్ అయితే నేర్చేసుకున్నాము. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో ఇక్కడ వచ్చేసి ఇది పాకెట్ క్లాత్ అనమాట. ఇది వచ్చేసి పాకెట్, తర్వాత వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ క్లాత్ వేసేస్తున్నాను. సో స్టిచ్చింగ్ వీడియో కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఇలాంటి మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి మనీ వ్లాగ్స్.